టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన రైతులు తమ బాధను మంత్రి కొల్లు రవీంద్రకు చెప్పుకున్నారు. సుమారు 400 మంది రైతుల దగ్గర డెవలప్మెంట్ పేరుతో భూమిని తీసుకున్నారని, దానికి ఎలాంటి పరిహారం ఇప్పటివరకు చెల్లించలేదని వాపోయారు. ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళని ట్రాక్టర్తో గుద్దించటమో లేకపోతే జైలులో పెట్టించటమో చేసేవారని, ఎదురు తిరిగిన వారిపై దౌర్జన్యాలు చేస్తున్నారని రైతులు బాధపడ్డారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి కొల్లు రవీంద్ర త్వరలో పరిష్కారం చూపిస్తానని తెలిపారు. ప్రాజెక్టు పేరుతో రిజర్వాయర్ కడతామని తమ వద్ద ఎన్నో ఎకరాలు తీసుకున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారం వెనుక పెద్ద వ్యక్తులే ఉన్నారని, వారి ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని భూములు ఇచ్చిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. గత ప్రభుత్వంలో ప్రాజెక్టు పేరుతో రిజర్వాయర్ కడతామని ఎంతో మంది రైతుల దగ్గర పుంగనూరు నియోజకవర్గంలో ల్యాండ్ తీసుకోవడం జరిగింది. కానీ దానికి ఎలాంటి పరిష్కారం లేకుండా బిల్లులు మాత్రం తీసుకున్నారు. సో దానికంటూ పరిష్కారం చూపించాలని కొంతమంది రైతులైతే ఈరోజు టీడీపీ ప్రధాన కార్యాలయం రావడం జరిగింది. అసలు ఏ ప్రాజెక్టు, ఎంతమంది దగ్గర ఎలాంటి ల్యాండ్ తీసుకున్నారు, ఇక్కడ సమస్య దాని గురించి ఏమని చెప్పారు అనేది అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారా, ప్రాజెక్ట్ ఏం ప్రాజెక్టు, దానికి ఎలాంటి పరిష్కారం చూపిస్తారని చెప్పారు? నమస్కారము. మేము కోలాట వెంకటరమణ నా పేరు, పొంగనూరు నియోజకవర్గము, నేదుగొట్లపల్లి గ్రామ పంచాయతీ. ప్రాజెక్టు పేరు వచ్చి నేదుగొట్లపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు పేరు. మాకు గత 21-22లో సర్వేలని మంచి అక్రమంగా సర్వేలని చేసి రైతులకి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా రైతులు మేము పరిహారము కోరితే నష్టపరిహారం మేము ఇస్తాము అని చెప్పి మమ్మల్ని మాయ మాటలు చెప్పి మోసగించి పూర్తిగా చేసి రైతులని అష్టకష్టాలు పాలు చేసి రైతులని నట్టేటవలసి వలసలు బెంగళూరు తదితర ప్రాంతాలకు వలసలు వెళ్ళిపోయినాము. దాదాపు 826 ఎకరాల 90 సెంట్లు భూమి అది. మమ్మల్ని అయితే ప్రజలు పూర్తిగా కోల్పోయినారు. మేము గత సంవత్సరంలో 5 ఏళ్ళు మేము కాళ్ళ తిరిగి వాళ్ళకి విన్నపాలు చెప్పుకున్నా మా మొర ఆలకించలేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ తరపున నారా చంద్రబాబు నాయుడు ఆశించి పార్టీ ఆఫీస్కి వచ్చినాము. మమ్మల్ని ఆదుకోవాలని ఆయనతో నమ్మకం ఉండి మేము ఈ తంక వచ్చినాము. మమ్మల్ని ఆదుకుంటాడని మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాం. సో ఎన్ని గ్రామాల దగ్గర ఈ ల్యాండ్ తీసుకున్నారు? మరి ఉచితంగా ఇచ్చినప్పుడు మీరు ఎలాంటి ప్రూఫ్ తీసుకోలేదా? ఉచితంగా ఏమీ లేదు మేడం. మామూలుగా మీకు డబ్బులు ఇస్తారు, నెలకు మళ్ళీ కానీ కట్టినాడు. ఆయనకి ఎదురు తిరిగితే కూడా పోలీసులు కేసు కట్టి అదే పనికి 2 జీబులు ఎస్ఐ కాడి నుంచి, సర్కిల్ ఇన్స్పెక్టర్ కాడి నుంచి వాళ్ళ మనసులు వాళ్ళు ఏం చెప్పినా ఒకటి 2 జీబులు రెడీగా ఉంటాయి. ఎవరైనా మా దాంట్లో ఎత్తుంటే పదరా పోలీస్ స్టేషన్ కానీ వెళ్ళకపోయి ఎవరు ఎక్కడ కానీ వాళ్ళకి అడ్డు తగలకున్నా వాళ్ళ ఇష్టానుసారము పని చేసుకుంటే మీరు రికార్డే లేకుండా చేస్తా, క్యాన్సిల్ పెట్టిస్తా, డీకేట్కి అయితే రూపాయి ఇచ్చేయలేదు, మీరు మాకు ఎదురు తిరిగితే అది కూడా ఇది చేపిస్తాము అని చాలా మొన్నెత్తుకుంటే కూడా 50 గుట్ట 40 ఎకరాలు ఉంటాయి ఎర్రగుంట్ల పల్లెలది. వాళ్ళందరినీ కూడా భయపెట్టించి 2 మూరలు 3 మూరలు లోతు మొన్నెత్తేసి చాలా ఇబ్బంది పెట్టినారు మేడం. అన్ని ఊర్లోనే ఇబ్బందులు పెట్టినారు. దాని ప్రకారము వాళ్ళకి పరిశ్రమ అనుమతి లేకుండా ఇంత ప్రాజెక్టు నువ్వు ఎట్లా చేస్తావని గవర్నమెంటే గమనించి దీనికి వచ్చి 100 కోట్ల అపరాధం వేస్తే అందులో 25 కోట్లు అప్పటికప్పుడు అక్కడ సుప్రీంకోర్టులో కట్టి 75 కోట్లు మళ్ళీ నిదానం కడతామని వాయిని ఇది కూడా తీసుకోవడం అయింది. చాలా ఇబ్బంది పెట్టి మేము నష్టపరిహారం 25 లక్షల నుంచి 35 లక్షల వాళ్ళ ఎకరా కంటే చేనుకు వచ్చి 10,70,000, మడికి 11,55,000 ఇస్తామని ఆడ నిర్ధారణ చెప్పేసి రాసి పెట్టేసి పేపర్ ఇచ్చేసి మాతో మాట్లాడుకున్నా లేచి వెళ్ళిపోయినారు మేడం. అందుకు ఆ బుద్ధి నుంచి ఇంతవరకు కూడా చంద్రబాబు నాయుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే మానపల్లి మీటింగ్ పెట్టి ఈ మాదిరి మేము వచ్చి నుంచి రైతులకు మేలు చేస్తాం, మీరేం బాధపడని చెప్పిన దాంతో ఈ బుద్ధి ఆయనతో కలదామని ఇక్కడికి వస్తే ఆయన లేడు కొల్లి రవీంద్ర సార్ ఉన్నాడు. ఖచ్చితంగా మాట్లాడి మీకు న్యాయం చేసే మాట్లాడతాం, సీఎం గారితో మాట్లాడతాం, మన లోకేష్ బాబుతో కూడా మాట్లాడతాం, హామీ ఇవ్వడం జరిగింది. దాంతో అందరూ రైతులు మాకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో పార్టీ కాలం వాళ్ళు వచ్చి విన్నపించుకున్నాడు మేడం. మొత్తం ఎన్ని కుటుంబాలు, ఎంతమంది రైతులు ల్యాండ్ ఇచ్చారు? మొత్తం 400 కుటుంబాలు ఉంటాయి. భూమి విస్తీర్ణం అయితే 826 ఎకరాలు అయిపోయినట్లు 90 సెంట్లు మేడం. అంత భూమి, అందులో మామిడి చెట్లు, టెంకాయ చెట్లు, జోగలగడ్డ అనే ఊరైతే ముప్పు గ్రామం ఇండ్లు మాదన్న చేను మునిగితే మా రావులపల్లి ఊరు ఉంటుంది. వాళ్ళు జోగలగడ్డ 12-15 కుటుంబాలు ఇల్లు కానీ 1 సెంటు భూమి కానీ ఏం మిగలదు మేడం. ఎట్లా బతకాలంటే కూడా దానికి డబ్బులు ఇస్తామనేసి మొత్తం వచ్చి ముప్పు గ్రామాలు 11 ఊర్లు వస్తాయి కదా. ముప్పు గ్రామం వచ్చి ఒక 30 ఇండ్లు వస్తాయి. 30 ఇండ్లు వస్తాయి జోగలగడ్డ.
ఏటుగడ్డ కంపల్ని 30 ఇండ్లు మాత్రం ఊరు భూమి వాళ్ళది ఒకరిదే మేడం. మళ్ళీ మాది ఆవులపల్లి వీళ్ళు ఎర్రగొండపల్లి భూములు పోతే ఊర్లు బాబు, వాళ్ళదైతే ఊరు ఉండదు, ఇండ్లు కట్టుకొని ఏమి మిగలదు మేడం, తీర్మానం జీరో, ఏమి ఉండదు. ఇప్పుడు అర్జీ ఇచ్చారు కదా కొల్లు రవీంద్ర గారితో, ఏం మాట్లాడారు, ఎలాంటి న్యాయం అడిగారు, ఆయన ఎలాంటి పరిష్కారం చూపిస్తా అన్నారు? ఆయన ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను వెంటనే ఇది చేసి మీకు రైతులకి ఆ ప్రాజెక్టు నష్టపోయిన రైతులకి పరిష్కారం చేస్తానని మాకు 100% హామీ ఇచ్చాను మేడం. ఆయన మాట మీద నమ్మకంతో మాకు చేస్తారని 3 నెలలకు రావచ్చు 6 నెలలకు రావచ్చు మా డబ్బు మాకు వస్తుందని మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. మాకెందుకు సందేశం లేదు రైతుల మీద. సో ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ళు ఎందుకు రాలేదు, ఇప్పుడు వచ్చి ఇంత లేట్గా ఎందుకు అర్జీ ఇచ్చారు? మేడం దీన్ని బట్టి మాకు ప్రభుత్వము మాకు మంచి చేస్తుందని అందుకనే మేము రాలేదు. మాకు వాళ్ళు డబ్బులు ఇస్తాము, కోర్టులో ఉంది, ఇది ఇస్తాము అది ఇస్తామని చెప్పినారు. మాకు గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు మా ప్రభుత్వం ఆఫీస్కి వచ్చి టీడీపీ ఆఫీస్కి వచ్చి మా కొల్లు రవీంద్ర గారు మినిస్టర్ గారిని కలిసినాము. అదే సీఎం గారు పంపిస్తాను, సీఎం గారు మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. అందుకే మేము వచ్చేసి సంతోషపడుతున్నాము. అలాగే గత ప్రభుత్వంలో పంచాయతీ పూర్తిగా వాళ్ళు వన్ సైడ్గా నైట్కే భూములు ఎత్తేసి జేసీబీలతో విటార్చులతో భూములు ఎత్తేసి అందులో వ్యవసాయం చేసే ఏపుల గుట్ట అనేసి దాదాపు 45 అడుగుల నుంచి 55 అడుగులు లోతులు భూములు ఎత్తేసి అక్కడ పల్లెల్లో ఉన్న రైతులు అడిగితే రైతులు అడిగితే మేము అదిగో చేస్తాం ఇదిగో చేస్తాం అని చెప్పేసి రైతులకి ఎలాంటి ₹1 ఈ కన్నా ఇంత డబ్బులు ఇస్తామని చెప్పకన్నా మా పంచాయతీలో ఉన్న రైతుల్ని అలాగే ఉన్న వ్యవసాయం చేసుకునే కూలి రైతులు అందరూ వాళ్ళకి ఉపాధి లేదు, వాళ్ళ పెళ్ళిళ్ళు మ్యారేజ్లు చేసుకునేకి డబ్బులు లేక దీని వెనకాలంతా ఉందని ఎవరు అనుకుంటున్నారు? దీని వెనకాలంతా ఉంది గత ప్రభుత్వం పాలకులే మేడం. దీనికి అదే వాళ్ళు మా పంచాయతీలో ఆడబిడ్డలు పెళ్ళిళ్ళు చేసుకునే డబ్బులు లేక వాళ్ళు అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకొని కొందరు పైజాలు తీసుకొని అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే మా ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేస్తుంది ఆశిస్తున్నాము. అలాగే మా ప్రభుత్వంగా తొందరగా చర్యలు తీసుకొని మాకు న్యాయం జరిపించాలని మా కష్టాలు గుర్తించి మా చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరిస్తున్నాం, ప్రార్థిస్తాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. సో చూశారు కదా, ఇట్లాగే గత ప్రభుత్వంలో ల్యాండ్ ఇలా కబ్జా చేసి అదే ఎదురు తిరిగిన వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం జరుగుతుంది. సో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వీళ్ళని ఆదుకుంటారన్న నమ్మకంతో ఇక్కడికి వచ్చి అర్జీ ఇచ్చామని, అలాగే కొల్లు రవీంద్ర గారు కూడా ఆ అర్జీలను స్వీకరించి వాళ్ళకి తగిన పరిష్కారం కూడా చూపిస్తామని చెప్తున్నారని చెప్పారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, YK న్యూస్, విజయవాడ.